హలో పీపుల్. ఇవాళ మిషన్ తీసుకుంటాక బయటకు వెళ్తున్నాము. మా హస్బెండ్ని ఎప్పటి నుంచో తీసుకెళ్ళమని అడిగితే ఇవాళ తీసుకెళ్తున్నారు. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నా ఫేస్లోనే తెలుస్తుంది మీకు. మేము ఆన్లైన్లో చాలా చూసాం, కానీ ఆన్లైన్లో ఏంటంటే దేనికి దానికి సపరేట్గా వస్తాయి. అవి మనం బిగించుకుంటాకి కుదరదు అని ఆఫ్లైన్లోకి వెళ్ళి చూసుకుంటున్నాం. దగ్గరుండి చూసి కొంటాం. ఫైనల్‌గా అయితే షాప్ దగ్గరికి వచ్చేసాం. నేనైతే షాప్‌ని చూసి షాక్ అయ్యా. ఏంటంటే ఇక్కడ అన్నీ పాత మిషన్స్ అన్నీ కనిపించాయి. ఇదేంటి సెకండ్ హ్యాండ్ మిషన్‌లున్నాయి అని అనుకున్నా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఒకటి ఇస్తారు లిస్టు. మీరు వీడియోలో చూడొచ్చు. దాంట్లో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చెప్పుకోవచ్చు. మనకి నచ్చింది అని చెప్పాక అన్నీ వాళ్ళు బిగించేసి మనకిస్తారు. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్నది టైలర్ మోడల్. వీళ్ళు ఇచ్చిన లిస్టు అన్ని విద్య. మనం సెలెక్ట్ చేసుకున్నది షీలా. సో ఫైనల్‌గా మన మిషన్ వచ్చేసింది. ఆయన బిగిస్తున్నారు. నేనైతే టేబుల్స్ చూస్తున్నాను. మీరు కూడా చూడండి. అదే ఆన్‌లైన్‌లో అయితే కనుక ఇలా బిగించేసి వాళ్ళు ఇవ్వరు. అదే ఆఫ్‌లైన్ అయితే కనుక వాళ్ళు దగ్గరుండి మన ఎదురుంగా బిగిచ్చేసి ఇస్తారు. మన ముందే కుట్టు అయన్నీ చూపిస్తారు. చూసారా ఈయన ఎంత సీరియస్‌గా బిగిచ్చేస్తున్నారు. ఈయన బిగిచ్చేలోపు నా టేబుల్ సెలక్షన్ కూడా అయిపోయింది. నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈలోపు మన హెడ్ కూడా వచ్చేసింది. ఓపెన్ చేస్తారు నాతో పాటు. మీరు కూడా చూడండి. దీంట్లో కొన్ని ఫిట్టింగ్స్ ఉంటాయి. అవి బిగించేసి మనకిస్తారు. దాన్ని బిగించడం మీరు కూడా చూడండి. మన మిషన్‌ని బిగించడం స్టార్ట్ చేశారు. మన మిషన్ బిగించేటప్పటికి మన టేబుల్ కూడా ఫినిష్ అయిపోయింది. మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ఇది కుట్టు సైజు మార్చుకునేది. దీని మీద నెంబర్స్ ఉన్నాయి. ఇది కుట్టినప్పుడు కుట్టు ఎలా పడుతుందో, సైజు ఎలా మారుతుందో మీకు చూపిస్తా. మొత్తానికి మన మిషన్ బిగించడం అంతా అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అన్నది ఆయన చూస్తున్నారు. అలాగే మన మిషన్‌కి ఆయిలింగ్ చేస్తున్నారు. ఈ ఆయిలింగ్ మనం కూడా చేసుకోవచ్చు. సో మన మిషన్‌కి ఆయిలింగ్ అయిపోయింది. మిషన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశారు. సో మన హెడ్‌కి కింద వీల్‌కి తాడు పెడుతున్నారు. దీనివల్ల మనకి ఈజీగా ఉంటుంది తొక్కడానికి. మన మిషన్ రెడీ అయిపోయింది. నన్ను చెక్ చేసుకోమన్నారు. కుట్టు ఎలా పడుతుందో నన్ను చూసుకోమన్నారు. దాని గురించి నేను దారం ఎక్కించుకుంటున్నా. ఫైనల్‌గా దారం ఎక్కిచ్చేసా. వాళ్ళు నాకు ఒక క్లాత్ ఇచ్చారు. దాని మీద చెక్ చేసుకోమని. నేను ఇప్పుడు కుడుతున్నాను చూడండి. మన మిషన్ కొత్తది కాబట్టి టైట్‌గా ఉంది. వాడుకలో నార్మల్ అవుతది. నాకు షాప్ ఆయన చెప్పారు. కుట్టినప్పుడు దారం చేత్తో పట్టుకుని కుట్టమని చెప్పారు. లేదు అంటే మిషన్ పాడైపోద్ది అని చెప్పారు. నాకు మిషన్ ఆయన కూడా చూపిచ్చారు ఎలా కుట్టాలి ఏంటి అన్నది. నేను కుట్టినప్పుడు క్లారిటీగా చెప్తాను. ఫైనల్‌గా మన మిషన్ మన ఇంటికొచ్చేసింది. నా చేతులతో నేనే ఓపెన్ చేస్తున్నా. హెడ్ కూడా నేనే ఫిక్స్ చేస్తా చూడండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఏమైనా సాల్తీ తీసుకున్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికొచ్చిందని గౌరవించి బొట్టు పెట్టమని చెప్తారు. అదే నేను మీకు చెప్తున్నాను. సో బొట్టు పెట్టేసాం. ఒకసారి ఇక్కడ కుట్టి చూద్దాం. అక్కడ ఆల్రెడీ కుట్టాను. ఇక్కడ కూడా ఒకసారి కుట్టి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అన్నది. మీరు కూడా చూడండి. మీరు చూస్తున్నది బుట్టా బాపుని అది. మా సైడ్ అయితే బుట్టా బాపుని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇది మిషన్‌లో పెట్టాలి కింద. నేను పెడుతున్నాను. ఒకసారి మీరు చూడండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. నేనైతే బుట్టా బాపుని పెట్టేశాను. ఇప్పుడు సూదిలో దారం ఎక్కిచ్చాను. నా దగ్గరైతే ఓ చీర ఉంది. దానికి ఓ బోర్డర్ కుడతాను చూడండి. నేనైతే బోర్డర్ కుట్టేశాను. మీరు చూడండి. నేను చిన్న కుట్టు, పెద్ద కుట్టు 2 కుట్లు కుట్టాను. అది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూసారా మిషన్ గురించి తిరిగి ఫుల్‌గా టైర్డ్ అయిపోయాను. కానీ ఫైనల్‌గా చాలా హ్యాపీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ సత్య.